ఆర్ఎఫ్ఏకి ఎంత టైం పడుతుంది దానికి? హుహు. లైక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రాసెస్ ఎంత పడుతుంది? అలాగే అదే రోజు డిశ్చార్జ్ అవ్వొచ్చా? హుహు. లేకపోతే టైం పడుతుందా? సీ ఆర్ఎఫ్ఏ అనేది ఏ పార్ట్‌లో చేస్తున్నాం? మోకాళ్ళలో చేస్తున్నాం. ఎన్ని నరాలకు టార్గెట్ చేస్తున్నాం? హ్మ్. అంటే 4-5 నర్వ్స్‌కి టార్గెట్ చేస్తాం. ఒక్కొక్క నర్వ్ దగ్గర అట్‌లీస్ట్ 5 మినిట్స్ పడుతుంది. హ్మ్. సో, టోటల్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 1 అవర్ వరకు డ్యూరేషన్ పడుతుంది. ఒక్క ఓకే. జాయింట్‌కి హ్మ్. చేయడానికి. సో, ఇదంతా లోకల్ అనస్థీషియాలో చేసుకోవచ్చు. లేదు తట్టుకోలేరు అంటే స్పైనల్ అనస్థీషియా కూడా ఇవ్వచ్చు. ఓకే. అంటే మన నడుం నుంచి కాళ్ళ వరకు మొద్దుబారే ఇంజెక్షన్ లాగా ఉంటుంది. వెన్నుపూసలో ఇచ్చేది. అది ఇచ్చి కూడా చేసుకోవచ్చు. అంటే పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్ ఆర్ఎఫ్ఏ కొద్దిగా అనేది? ఉంటుంది. అంటే మరీ భరించలేనంత ఏముండదు గానీ, ఓకే. లోకల్ అనస్థీషియా ఇచ్చినాక పెద్దగా ఏముండదు. ఓకే. మేబీ లోపల ఏమవుతదో కొంతవరకు తెలుస్తుంది. ఓకే. మరి దానికి తోడు మీరన్నట్టుగా ఆ పర్టిక్యులర్ ఎక్కడ చేస్తున్నాం, ఏ ప్లేస్‌లో చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా పెయిన్ యాహ్! ఉంటుంది. డిఫరెన్షియేషన్. అండ్ సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది. ఓకే. ఒక 1 అవర్ అబ్జర్వేషన్ అయ్యాక సేమ్ డేనే ఇంటికి కూడా పంపించేసుకోవచ్చు. ఓకే సార్. హ్మ్. మరి ఈ ట్రీట్మెంట్ థెరపీ ఏదైతే ఉందో అదయ్యాక తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్? హ్మ్. సీ ఎనీ నీడిల్ ప్రిక్ అయ్యాక కొంచెం సలుపు గాని, అట్లా వాపు గాని వచ్చే అవకాశం ఉంటుంది. అవును సో, సార్. టీకా తీసుకున్నా గాని ఒక 2, 3 డేస్ అది రిమైండ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ అవును. ఇంజెక్షన్ తీసుకున్నామని. అవును సార్. సో, అలాంటి సింప్టమ్సే ఉంటాయి. ఇంజెక్షన్ సైట్ పెయిన్ రావడము, ఆర్ ట్రాన్సియంట్‌గా కొంచెం పెయిన్ వచ్చి తగ్గడము, ఇలాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, దానికి కావాల్సిన జాగ్రత్త ఎలాగంటే కొంచెం ఐస్ పెట్టుకోవడం. మోకాళ్ళ చుట్టూ కొంచెం ఐస్ అది అప్లై చేస్తే ఆ వాపు గాని, పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఓవర్ ద కౌంటర్ లభించే పెయిన్ కిల్లర్స్ లైక్ మనకి రెగ్యులర్‌గా కనిపించే పెయిన్ కిల్లర్స్ పారాసిటమాల్ అవేసుకుంటే ఈ నొప్పులు కూడా రాకుండా చాలా హ్యాపీగా ఉంటాయి. సో, రికవరీ కూడా మనకి ఒక 4-5 డేస్‌లో దాని రిజల్ట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది.